హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్. ఈరోజైతే మనం అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందులోకి మేము ఎక్కువగా చేసుకునే కాంబినేషన్ ఎర్రకారం అండి. ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి, అదేవిధంగా చికెన్ పులుసుతో అయినా ఆర్ మటన్ పులుసుతో కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. అది కూడా సూపర్ కాంబినేషన్ అండి. కాబట్టి మనం చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3 కప్పుల అలసందల్ని తీసుకుంటున్నానండి. తర్వాత బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న అలసందుల్ని వేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆనియన్స్, ఒక రమ్మ కరివేపాకు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడలు క్రిస్పీగా రావండి. ఒక 4 టైమ్స్ కలుపుకుంటూ పల్స్ ఇస్తే చాలు. అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటే పంటికి తగులుతూ మంచి టేస్ట్ వస్తుందండి. నేను వేసే క్లిప్ మిస్ చేశాను, అందుకే చెప్తున్నాను. మనం ఇప్పుడు ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక స్మాల్ మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఒక 15 ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ సాల్ట్, 5 వెల్లుల్లి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని కవర్ అయినా లేకపోతే కాటన్ క్లాత్ అయినా వేసుకోవాలి. నాకు కవర్ అలవాటండి, సో అందుకే నేను కవర్ యూస్ చేస్తున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా చేతికి నీళ్లు తడుపుకొని కవర్కి కూడా తడుపుకోవాలండి. ఇప్పుడు వడపిండిని ఏ సైజు కావాలో ఆ సైజులో బాల్స్ చేసుకొని తట్టి మధ్యలో స్మాల్ హోల్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్లో వేసుకోవడమే. ఇప్పుడు 2 సైడ్స్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ఈ కలర్లో వస్తే చాలు, తర్వాత తీసేసుకోవడమే. ఇంతే అండి, అలసందల గారెలు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్.